ఈ బెనయ సంసోనంత బలవంతుడేం కాదు, ఒక సాదా సీదా మనిషి. మరి ముఖ్యంగా ఆయన ఒక సైన్యములో ఒక చిన్న ఉద్యోగం చేస్తున్న వ్యక్తి. ఈ బెనయ హిస్టరీ మనం చూస్తే బైబిల్లో ఒక 2-3 లైన్లు మాత్రమే రాయబడి ఉంది ఆయన గురించి. 2 సమూయేలు 23 అధ్యాయము 20 వచనం నుండి 21, 22, 23 వచనాల్లోనే ఆయన గురించి రాయబడి ఉంది. మనం ఒకసారి ఆ రిఫరెన్స్ మనం చదివినప్పుడు 2 సమూయేలు 23 అధ్యాయము 20వ వచనాన్ని మనం చదువుదాం. అందరూ బైబిల్ తీసి అందరూ బైబిల్ తెరిచి చూడండి. మరియు కబ్సెయేలు ఊరువాడై క్రియల చేత ఘనత నొందిన ఒక పరాక్రమశాలి యెహోయోదా కుమారుడైన బెనయా. ఈ బెనయ అనే వ్యక్తి యెహోయోదా కుమారుడు. ఈయన ఊరు వచ్చి కబ్సెయేలు. ఈ కబ్సెయేలు అనేది జెరూసలేం పట్టణానికి చాలా దూరంలో ఉన్న ఊరు, చిన్న కుగ్రామం. ఈ కుగ్రామంలో కొన్ని కుటుంబాలు మాత్రమే ఉన్నాయి. ఆ కుటుంబాలు అడవికి దగ్గరగా, ఒక నదికి దగ్గరగా ఉన్నాయి. ఆ కుటుంబాల్లో ఈ బెనయ ఒక కుటుంబస్తుడు. ఈ బెనయ ప్రపంచం డెవలప్ అవడం చూసి, ప్రపంచంలో ప్రఖ్యాతలు పొందుతున్న వారిని చూసి ఈయనలోనూ కూడా ఒక కోరిక పుట్టింది. మనందరిలాగే మనం చూడండి, ఎవరైనా మనల్ని తిడుతున్నా ద్వేషిస్తున్నా మనకు బాధ అనిపిస్తుంది. కానీ ఈ బెనయ అదే కోవకు చెందిన వ్యక్తిగా మనకి చరిత్రలో కనబడుతున్నాడు. ఈయనకున్న ముఖ్య ఆశ ఏంటో తెలుసా? అందరి మధ్య ఆయనకి కీర్తి కలగాలని, ప్రతి ఒక్కరూ ఆయన గుర్తుపెట్టాలని అనే ఆశతో ఈ బెనయ బ్రతికేవాడు. అదేనండి మనం అనుకోవచ్చు, ఇగో అనుకోవచ్చు. పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోవడానికి ఏ పనికైనా, ఎంత రిస్క్కైనా ఈయన చేసేవాడు. అలాంటి ఈ బెనయ బైబిల్లో రాయబడడానికి ఈయన గురించి 3 ఘనకార్యాలు చేశాడు. అవి ఏంటో చూద్దామా? మొదటిగా మనం చూస్తే 21వ వచనంలో, 20 వచనంలో చూడండి. 20 వచనంలో మనం చదివితే యెహోయోదా కుమారుడైన బెనయ అను ఒకడు ఉండెను. అతడు మోయాబీయుల సంబంధులను ఆ 2 సూర్యులను హతము చేసెను. మొట్టమొదటిది 2 సూర్యుల్ని, 2 బలవంతులైన శత్రువుల్ని హతము చేశాడు. రెండవది ఏంటంటే, మరియు మంచు కాలమున బయలువెడలి బావిలో దాగి ఉన్న ఒక సింహమును చంపెను. ఇది 2వ కార్యం. మూడవది మనం చూస్తే, ఇంకనూ అతడు సౌందర్యవంతుడైన ఒక ఐగుప్తుని చంపెను. ఈ ఐగుప్తుని చేతిలో ఈటి ఉండగా బెనయ దుడ్డుకర్ర తీసుకుని వాని మీదకి దిగిపోయి వాని చేతిలో ఈటి ఊడలాగి దానితోనే వాని చంపెను. ఈ కార్యములు యెహోయోదా కుమారుడైన బెనయ చేసినందున ఆ ముగ్గురు బలాఢ్యుల్లో అతడు పేరు పొందెను. ఆ 30 మంది గనుడాయను అయినను మొదటి 3 సమానుడు కాకపోయిను. దావీదు ఇతనిని తన సఖిలుల్లో ఒకనిగా నియమించెను. ఇదండి ఈ బెనయ చేసిన 3 ఘనకార్యాలు. 3 ఘనకార్యాలు మనం మరలా చూస్తే, 2 మోయాబీయులను చంపాడు, ఒక భయంకరమైన క్రూరమైన సింహాన్ని చంపాడు, మరొకటి ఐగుప్తుడైన సౌందర్యవంతుడిని చంపాడు. ఈ 3 ఘనకార్యాలు చేయడం ఈయనకి ప్లస్ అయింది. ఎందుకు చేశాడు ఈ రిస్క్ అని మనం ఆలోచిస్తే, ఈ కార్యక్రమాలు చేయడం వలన నేను బలవంతుడినని, నేను సాహసవంతుడినని, నేను రిస్క్ చేయగలనని రాజైన దావీదుకి దృష్టికి వెళ్తాది. దావీదు దృష్టికి వెళ్ళినప్పుడు నన్ను ఆయన సైన్యంలో, నన్ను ఒక ఉద్యోగంలో నన్ను చేర్చుకుంటాడనే కుతూహలంతో ఎంత రిస్క్ చేశాడు ఈ బెనయ. ఆయన ఆలోచించిన విధంగానే ఈ బెనయ చేసిన ఈ రిస్క్ వలన దావీదు గారికి తెలిసింది. దావీదు గారికి ఎప్పుడైతే తెలిసిందో, ఆయన యొక్క ప్రధానమైన సైన్యంలో అంగరక్షకులుగా, అంటే దావీదు గారి ప్రాణాన్ని కాపాడే 3లో ఒకనిగా ఈయన నియమించేశాడు. ఇదండి
ఆయన్ని చేయడం, తీసుకున్న రిస్క్ వలన ఆయనకి కలిగిన ఘనత. అందుకనే ఘనకార్యం అన్నాం దాన్ని. ఈ ఘనకార్యాలు చేయడం వలన ఎప్పటికైతే ఈ బెనయా యొక్క బలం, ఈ బెనయా యొక్క సాహస కార్యాలు దావీదు గారి దృష్టికి వెళ్ళినాయో, దావీదు గారి తదనంతరము కూడా సొలొమోను రాజు సైన్యములో ఈయనకి చోటు లభించింది. అంటే మనము ఈ బెనయా దృష్టికోణంలో మనం ఆలోచిస్తే రిస్క్ చేస్తేనే ప్రతిఫలం దొరుకుతుందనే ఈ యొక్క గొప్ప జ్ఞానం అనేది ఈ బెనయా గారి ద్వారా మనం నేర్చుకున్నాం. ఈ బెనయా చేసిన మొదటి 3 ఘనకార్యాలను మనం ఒక్కొక్కటిగా ఆలోచన చేస్తే, ఆయన చేసిన మొట్టమొదటి ఘనకార్యం మనం చదువుకున్నాం, 2 మోయాబీయుల్ని చంపడం. ఈ 2 మోయాబీయులను చంపడం వలన రాజుగారి దృష్టికి ఎలాగెళ్ళింది ఈ యొక్క కార్యక్రమం, ఈయన చేసిన కార్యము అని అంటే, ఈ మోయాబీయులు అనగానే దుష్టులు, లేకపోతే దుర్మార్గులు, ఇశ్రాయేలు సైన్యానికి పరమ శత్రువులు. ఇదండి ఎప్పుడైతే ఈ శత్రువులైన ఈ మోయాబీల్లో 2 ఈ యొక్క బెనయా చంపాడో, ఆటోమేటిక్గా అది దావీదు గారి దృష్టికి వెళ్ళిపోయింది. వెళ్ళిన వెంటనే ఆయన పిలిపించి ఆయన్ని సత్కరించాడు. ఇది మొదటి ఘనకార్యంలో మనం ఆత్మీయంగా ఆలోచిస్తే ఈ 2 మోయాబీలు సైన్యంలో తర్పిది పొందినవారు. అప్పటికే ఇజ్రాయేలుని ఎలాగైతే చంపాలనో, ఏ విధంగా వారిని హతం చేయాలనే ఈ యొక్క వేగు చూడడానికి వచ్చిన వారు ఉండొచ్చు. ఈయన దృష్టికి ఎప్పుడైతే వారి గురించి తెలిసిందో, వారి మీద పడి వారితో యుద్ధం చేసి వారిని కాపాడాడు, వారిని చంపేశాడు. చంపడం వలన రాజుగారి దృష్టికి ఈ యొక్క విషయం వెళ్ళింది. కనుక ఈ బెనయా చేసిన ఈ యొక్క గొప్ప ఘనకార్యాన్ని బట్టి సైన్యంలో ఈయనకి చోటు లభించింది. అంతేకాదండి, మన జీవితాల్లో మనం అనుకుంటాం చాలాసార్లు, అలాంటి సాహస కార్యాలు చేయాలనంటే, అలాంటి వారితో యుద్ధం చేయాలనంటే, అలాంటి భయంకరులతో మనం తలబడాలంటే మనకు చాలా ధైర్యం కావాలని అనుకుంటాం. కానీ ఈ బెనయా వలన మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, బెనయాకు కూడా భయం ఉంటుంది, బెనయాకు కూడా ఆ ధైర్య సాహసాలు లేవు. కానీ ఏమనుకున్నాడంటే, బెనయా అన్నది ఏంటంటే భయము లేకపోవడం కాదు, కానీ భయం ఉన్నప్పటికీ ముందుకి వెళ్ళడమే నిజమైన ధైర్యం అంటాడు. అంటే భయం ప్రతి మనిషికి ఉంటుంది, కానీ భయం ఉంది అని మానేయటం కన్నా భయం ఉన్న ధైర్యంగా ముందుకు వెళ్ళడమే నిజమైన ధైర్యం అంటాడు. అందుకనే మన జీవితంలో కూడా, నా జీవితంలో కూడా మోయాబీయుల లాంటి భయంకరమైన సమస్యలు మనలో ఎదురవునప్పుడు అవి మనం ఎలా చూడాలంటే, ఆ సమస్యలన్నీ కూడా తప్పించడానికి, వాటిలో నుంచి మనల్ని బయటకు రప్పించడానికి మనకి బలమైన దేవుడు ఉన్నాడనే ధైర్యము మనకు తోడైతే ఎలాంటి పరిస్థితులనైనా మనం జయించగలమని బెనయా ద్వారా మనకు అర్థమవుతుంది. అలాగే 2వ ఘనకార్యాన్ని మనం చూసినప్పుడు, 2వ ఘనకార్యం ఏంటండి? 2వ ఘనకార్యం ఏంటంటే ఒక భయంకరమైన క్రూరమైన సింహాన్ని చంపడం. నేను ముందే చెప్పాను, ఈ బెనయా ఊరు ఎక్కడుంది? బెనయా ఊరి పేరేంటి అసలు? బెనయా ఊరి పేరు ఏం పేరు? 20వ వచనంలో కనబడుతుంది, కబ్షేలు. ఈ కబ్షేలు అనేది యెరూషలేముకు దూరంగా ఉన్న ప్రాంతము, బహు కుగ్రామము. ఈ కుగ్రామం ఎక్కడుందంటే అడవికి దగ్గరలో ఉంది. ఈ అడవికి దగ్గరలో ఉన్న ఈ ఊరికి అప్పుడప్పుడు సింహాలు బెడద, లేకపోతే ఇలాగా పులులు బెడద ఉండడం వలన ఆ ఊరు గ్రామస్తులందరూ భయపడేవారు. అలాగ ఒక సింహము ఊరికి దగ్గరలో ఉన్న గుహలో, అనగా ఒక గోతిలో లేదంటే ఒక నూతిలో దాక్కుని నక్కి ఉన్నది ఈ యొక్క సింహం. ఈ ఊరు గ్రామస్తులందరూ కూడా దాన్ని చూసి భయపడిపోవడం వలన ఈయన దృష్టికి వచ్చింది, బెనయా దృష్టికి రావడం వలన, మీరు ఎంతకాలము ఈ యొక్క సింహాన్ని చూసి భయపడతారు? ఎంతకాలము మనం ఈ సింహంతో మనం పోరాడకుండా, దాన్ని చంపకుండా, దాన్ని తవరకుండా ఉండాలి, భయపడుతూ బ్రతకాలి అని ఈయన ఏం చేశాడంటే, ఆ యొక్క మంచుతో కప్పబడిన, మంచు కురుస్తున్న వేళలో ఆ బావిలోకి దిగాడు, ఆ గోతులోకి వెళ్ళాడు.
వెళ్ళి దానితో విపరీతమైన ఫైట్ చేసి దాన్ని ఆఖరికి చంపి ఆ యొక్క గ్రామంలో ఉన్న ప్రజలందరికీ ఒక ధైర్యంగా ఒక సాహస కార్యం చేశాడు. నిజానికి గ్రామస్తులు అందరూ అనొచ్చు, ఈ బెనయాని నువ్వు వెళ్తే చంపేస్తుంది, వెళ్ళొద్దని. కానీ ప్రజల కొరకు సాహసం చేశాడు, గ్రామం రక్షించడానికి సాహసం చేశాడు. అంతేకాదు తన పేరు ప్రఖ్యాతల కొరకు కూడా సాహసం చేశాడని అనవచ్చు. ఎప్పుడైతే ఈ సింహాన్ని చంపాడో వెంటనే ఈ సింహాన్ని చంపిన బలవంతుడు పలా ఊరిలో ఉన్నాడు, కబ్షేలులో ఉన్నాడనే వార్త దావీదు గారి దగ్గరికి వెళ్ళిపోయింది. దీనివల్ల మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, నీవు రిస్క్ చేస్తేనే, నీవు ఘనకార్యం చేస్తేనే నీ యొక్క పేరు ప్రఖ్యాతులు ప్రపంచము దృష్టికి చేరతాయి అని మనకు అర్థమవుతుంది. ఎప్పుడైతే ఈ బెన ఈ కార్యక్రమం చేశాడో, సింహాన్ని చంపాడో, ఆ సింహాన్ని చంపి బయటికి వస్తున్న ఈ బెనయాన్ని చూసి గ్రామస్తులందరూ బెనయానికి జయము, బెనయాకి జయము, సింహాన్ని చంపిన వీరుడు వస్తున్నాడు అదిగో అని అంటే ఈ బెనయ ఎంతో ఆనందపడి ఉండొచ్చు. నిజమేనండి, ప్రతి ఒక్కరు ఒక ఘనకార్యం చేసినప్పుడు మనసులో ఎంతో ఆనందం ఉంటుంది. అప్పటి వరకు ఎంత బాధ ఉన్నా, ఎన్ని కష్టాలున్నా, ఎన్ని ఇబ్బందులున్నా ఆ ప్రజలందరూ పొగుడుతూ ఉంటే మనసుకు నెమ్మది కలుగుతుందండి. మన అందరికీ తెలుసు కదా, ఒక స్త్రీ 9 మాసాలు ఒక కుమారుణ్ణి గర్భంలో మోసిన తర్వాత ఆ సమయంలో ఎన్నో 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 తనకిష్టమైన వాటిల్ని త్యాగాలు చేసుకుంటుంది. ఋషులనైనా, తిండి అయినా, ఏయో ఇష్టమైనవన్నీ కూడా త్యాగాలు చేసుకుని ఒకనొక సమయంలో తన గర్భమును పుట్టిన ఆ బిడ్డను చూసి బాధంతా మర్చిపోయి సంతోషిస్తుంది. మన జీవితాల్లో కూడా ఈ బెనయాన్ని చూసి నేర్చుకోవాల్సిన విషయాలు చాలా మనకు కనబడుతున్నాయి. అందుకే నేను అంటున్నాడు, ఈ బెనయ అంటున్నాడు, బాబు మీరందరూ కూడా నాలాగా మీరు ధైర్య సాహసాలతో బ్రతికితేనే మీ జీవితంలో ముందుకు వెళ్తారు, లేదంటే మీరు వెళ్ళరని మనకి ఈరోజు పాఠం చెప్తున్నాడు ఆయన. అందుకనే మంచు కురుస్తున్న స్థలాల్లో మీలో ప్రదేశాల్లో మీరున్న అవకాశం సాహసాలు చేయలేని పరిస్థితుల్లో ఉన్న, అడుగు తీసి అడుగేయలేనన్ని క్లిష్టమైన సమస్యల్లో మీరున్నా, ఎలాంటి సమస్యల్లో మీరున్నా, సింహాల్లాంటి గాండ్రించే కష్టాలు మీ ఎదుటి వస్తున్నా కానీ మీరు అందులోకి వెళితేనే మీకు విజయం. సమస్యల్లోకి మీరు వెళ్ళాలి, సమస్యల్లో దిగితేనే ఏదో సాల్వ్ వస్తుంది. సమస్యల్లోకి నువ్వు వెళ్ళకుండా, ఆ సమస్యలతో నువ్వు సహవాసం చేయకుండా, ఆ భయంకరమైన పరిస్థితుల్లో నువ్వు సహవాసం చేయకుండా దాన్ని ఎలా గెలుస్తావు? అదే మనకు చెప్తున్నాడు, సమస్యలో నువ్వు ఉన్నావంటే నీవు అక్కడ విజయము పొందడానికే నువ్వు అక్కడ ఉన్నావని అర్థం. కనుక ఈ సమస్యలను చూసి, ఈ భయంకరమైన పరిస్థితులను చూసి, గాండ్రిస్తున్న సింహాన్ని చూసి, మన కళ్ళ ఎదురుకుండా ఉన్న సమస్యలను చూసి మనం భయపడిపోతూ ఉంటే విజయం మనకు రాదని ఈ యొక్క బెనయ జీవితం ద్వారా మనకి అర్థమవుతుంది. అందుకని ఆయన అంటాడు, ఏమంటాడంటే ఆయన ధైర్య సాహసాలతో గోతులోనికి దిగు, సింహాల్లాంటి సమస్యలున్న వాటిని తొక్కుకుంటూ బయటకు రా అంటాడు ఆయన. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్యం వింటున్న మీరు అందరూ కూడా ఇలాంటి సమస్యలు మీకు ఉన్నప్పుడు మీరు సమస్యలతో సహవాసం చేయండి. ఎలాగా దాంట్లోంచి బయటకు రావాలో అన్నది దేవుడు ఆలోచనిస్తాడు. కనుక ఈయన ఈ యొక్క 2వ సాహసం చేసిన వెంటనే ఎప్పుడైతే రాజైన దావీదు దగ్గరికి ఈయన చేసిన ఘనకార్యం వెళ్ళిందో ఆయన దృష్టి మారిపోయింది, ఆయన ఆలోచన మారిపోయింది. రాజుగారి యొక్క ఆలోచన ఏమనుకున్నాడు, నా దగ్గర ఉన్న వారిలో ఎవరో కూడా ఇప్పటి వరకు సింహాన్ని చంపలేదే, నా దగ్గర ఉన్న వారిలో ఎవరో కూడా ఒక ఆ మోయాబీలు లాంటి బలమైన నా శత్రువులను చంపలేదే, ఎవడబ్బా ఈయన, ఈ బెనయ అనే వ్యక్తి ఎవడు, ఇంత బలవంతుడిని నేను అక్కడ పల్లెటూరులో ఎందుకు ఉంచుకున్నాను, నా దగ్గర పెట్టుకుంటే నాకు మేలు జరుగుతుంది కదా అని ఆయన దృష్టిని మార్చగలిగే సాహసాలు ఈ బెనయ చేశాడు. మన జీవితంలో కూడా అంతే. దేవుడు అంటున్నాడు దేవుని యొక్క మనసును మార్చే సాహస కార్యాలు మనం చేస్తున్నామా? దేవుని యొక్క హృదయాన్ని మార్చే సాహస కార్యాలు మనం చేస్తున్నామా? మనం చేసే పనుల్ని దేవుని దగ్గర తీసుకెళ్లే వారధులు ఉన్నారా? మనం చేస్తున్న ప్రతి పనిని దేవునికి అందించే దేవదూతలు మనకు కనబడుతున్నారా అని మనం ఆలోచించాలా. అంటే దేవుడు అంటున్నాడు, నీవు సాహసం చెయ్యి, నీ వెనకాల నేను ఉంటాను.
ఈయన చేసిన మూడో ఘనకార్యానికి మనం వెళ్ళిపోదాం. మూడో ఘనకార్యం ఏంటి? ఒక ఐగుప్తుడిని చంపడం. ఇదేంటి విచిత్రం? మనం చెప్పుకున్న అన్నట్లోనే చంపడం ఒక ఘనకార్యమా? చంపడం ఘనకార్యమా అంటే పాత నిబంధన కాలంలో శత్రువుని చంపేయడమే ఘనకార్యం. అంటే ఈరోజు చూడండి, ఒక చేతికి క్యాన్సర్ వచ్చినా, కాలుకి క్యాన్సర్ వచ్చినా ఆ కాలుని తీసేస్తాం. తీగిపోతే ఒళ్ళంతా అది పాకుతుంది, చచ్చిపోయే ప్రమాదం ఉంది. ఆ రోజుల్లో పాత నిబంధన కాలంలో శత్రువుని పసిగట్టడం, వానిలో ఉన్న దయ్యాన్ని చంపలేం కానీ వాడిని చంపేవారు ఆ రోజుల్లో. ఈరోజు వాని మనసులో ఉన్న దయ్యాన్ని వెళ్ళగొట్టడానికి దేవుని మాటలు మనకి పని చేస్తున్నాయి. కనుక ఆ రోజు ఏం చేసేవారంటే చంపేవారు. శత్రువు ఎవడంటే ఇక్కడ ఐగుప్తీయుడు. ఈ ఐగుప్తుడు ఎలాంటి వాడంటే అందగాడు, బలమైన వాడు, మరి ముఖ్యంగా ఒక బలమైన వీటే ఉన్నవాడు. కానీ వానితో కలబడేటప్పుడు ఈ బెనయ దగ్గర కత్తి లేదు, కర్ర లేదు, కత్తి లేదు, ఆయుధం లేదు, కేవలం ఒక కర్ర మాత్రమే ఉంది. ఈ కర్రతో ఏం చేశాడంటే చిన్న కర్రతో వాడితో తలబడుతూ ఆ బలవంతుడైన వాడిని చేతిలో ఉన్న ఈటిని తీసేసుకుని ఆ ఈటితోటే ఆయన్ని చంపేశాడు. అంటే శత్రువు దగ్గర ఉన్న ఈటితోనే వాడిని చంపడం ఎంత సాహసం అండి! ఒకని చేతిలో నుండి ఈటిని లాగడము, వానితోనే వాని చంపడము అంటే ఎంతో సాహసం. అంతేగాని అంటారు కదా, ముళ్ళుని ముళ్ళుతోటే చంపాలని. అలాగే ఈ బెనయ చేసిన ఈ యొక్క కార్యము ఆ రాజుగారి దృష్టికి వెళ్ళింది. అందుకనే ఈయన అంటాడు, నీ శత్రువు ఉపయోగించే ఆయుధాన్ని నీ విజయానికి కారణంగా మార్చుకో. శత్రువు ఉపయోగించే ఆయుధాన్ని మన విజయానికి కారణంగా మార్చుకోవాలంట. చూసారా ఎంత టెక్నిక్ చెప్తున్నాడు? నిజమేనండి, మన జీవితంలో అగ్ని బాణాల లాంటి సమస్యలు మనకు ఎదురవుతున్నా వాటిల్లోనే విజయాన్ని మనం వెతుక్కోవాలి. వాటి ద్వారా విజయాన్ని మనం వెతుక్కోవాలి. ఆ విజయానికి దేవుడే సహాయం చేస్తాడు. ఈ మూడు ఘనకార్యాలు ఈ రాజుగారి దగ్గరికి ఎప్పుడైతే దావీదు గారి దగ్గరికి వెళ్ళినాయో ఇమ్మీడియట్లీగా ఆయన్ని రప్పించుకోవడం, ఆయన సైన్యాధికారంలో ఆయనకి స్థానం ఇవ్వడం, మరి ముఖ్యంగా అంగరక్షక దళానికి సంబంధించి మొదట ముగ్గురులో ఒకరిగా ఆయనకి స్థానాన్ని ఇవ్వడం. చూసారా ఎంత గొప్ప ఘనకార్యము! నిజమేనండి, బెనయ లాంటి ఆలోచన, బెనయ లాంటి సాహస కార్యాలు, బెనయ లాంటి అద్భుతమైన ఘనకార్యాలు మనం ఎప్పుడు చేస్తూ ఉంటే దేవుని కనుదృష్టి మన మీద పడుతుంది. ఎప్పుడైతే దేవుని కనుదృష్టి మన మీద పడిందో నీవు అదృష్టవంతుడు. మీరు అనుకోవచ్చు, మనం చేయవలసిన ఘనకార్యాలు ఏమిటి? యుద్ధం చేయాలా? ఈ యుద్ధం చేయడానికి రాజులు ఎక్కడున్నారు? ఈరోజు సింహాలతో యుద్ధం చేయడానికి సింహాలు ఎక్కడున్నాయి అనుకోవచ్చు. కాదండి, సింహం కన్నా బలమైనది, రాజుల కన్నా తెలివైనది ఏమున్నాయి తెలుసా? మనలో వచ్చే ఆలోచనలే. వాటిని గెలవాలి. మనలో ఉన్న కోరికలే వాటిని గెలవాలి. అందుకనే బైబిల్లో ఒక మంచి మాట రాయబడి ఉంది, ఒక పట్టణాన్ని పట్టుకునే రాజు కన్నా తన హృదయాన్ని కంట్రోల్ పెట్టుకునే వాడే బలవంతుడు అన్నాడు. ఈరోజు నాలుకను లొంగ తీసుకునేవాడే బలవంతుడు. ఈరోజు కంటి చూపుని లొంగ తీసుకున్నవాడే, కంట్రోల్ పెట్టుకున్నవాడే బలవంతుడు. ఈరోజు నడకల్ని, పడకల్ని, చేతల్ని కంట్రోల్ పెట్టుకున్నవాడే బలవంతుడు. ఎప్పుడైతే ఈ సాహస కార్యాలు నువ్వు చేస్తావో ఆటోమేటిక్గా దేవుని దృష్టిలో నీవు పడతావు. అప్పుడు చిన్న చిన్న పనుల మీద నమ్మకం ఉన్న నీకు దేవుడు గొప్ప గొప్ప పెద్ద పెద్ద పనుల మీద అధికారం ఇస్తాడు. మరి ఇలాంటి సాహస కార్యాలు, బెనయ లాంటి సాహస కార్యాలు మనము చేద్దాం. దేవుని పనుల్లో గొప్ప గొప్ప వారిగా మనం ఎదుగుతూ వెళ్దాం. ఈ వాక్యం విన్న మీ అందరికీ పేరు పేరున ప్రత్యేకమైన వందనాలు. థ్యాంక్ యూ.